అండి అందరికి. My name is K Jagdish. I'm from Visakhapatnam. First of all, I would like to thank you all for giving me this wonderful opportunity to contribute my service, uh, and also give my prior demo to you all. So now I would like to share my PPT with you all. Just give me a second. Sir, is my screen visible? Yes, sir. Visible, sir. Visible. Okay, right. Happy morning to you all. సో ఇప్పుడు నేను మీకు టైం మేనేజ్మెంట్ కోసం చెప్పాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? సో పీపుల్ వుడ్ సే టైం మేనేజ్మెంట్. సో యాక్చువల్లీ అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్ వీ కెనాట్ మేనేజ్ టైం. సో టైంని మనం మేనేజ్ చేయలేమండి, బికాస్ ఎవ్రీబడి హ్యావ్ 24 hours టైం, రైట్? నో పర్సన్ హ్యాస్ మోర్ దెన్ 24 hours టైం ఆర్ లెస్ దెన్ 24 hours టైం. అంటే ఏ పర్సన్ కైనా సరే 24 hours కన్నా ఎక్కువ ఉండదు, 24 hours కన్నా తక్కువ ఉండదు. కాబట్టి ఐ వుడ్ సే సెల్ఫ్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో మన పనుల్ని మనకున్న టైంలో చక్కగా మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. సో లెట్ us డిస్కస్ టైం మేనేజ్మెంట్ ఇన్ డీటెయిల్. ఓకే, కొంచెం లోతుగా మనం ఈ టైం మేనేజ్మెంట్ కోసం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? టైం మేనేజ్మెంట్ అంటే time management is defined as using your time productively and efficiently, especially at workplace. అంటే మనకున్న టైంని, ఏదైతే టైం మనకుందో దాన్ని మనం ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, అలాగే ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే వర్క్ ప్లేస్లో అయితే ఇంకా బాగా ఉపయోగించుకోవాలి. వర్క్ ప్లేస్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి, మన స్కూల్లో మన టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు అడల్ట్స్కి అయితే జాబ్ చేస్తారు కాబట్టి ఆ జాబ్ ప్లేస్లో వాళ్ళు ఆ టైంని అకార్డింగ్ టు ద టాస్క్ ఆర్ అకార్డింగ్ టు ద కాంటెస్ట్ బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళ టైంని వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నమాట. మరి ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అని. సో ఇదే టైం మేనేజ్మెంట్ కి ఇంకో డెఫినేషన్ ఉంది. ఏంటి? ఇన్ అదర్ వర్డ్స్, పీపుల్ హూ ఆర్ గుడ్ అట్ టైం మేనేజ్మెంట్ ఆర్ గుడ్ అట్ గెటింగ్ ఆన్ అండ్ డూయింగ్ థింగ్స్. అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే థింగ్స్ ని విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేయగలుగుతారు. తద్వారా వాళ్ళు ఏం చేస్తారు? దే గెట్ సక్సెస్ ఇన్ టైం. దే ఆర్ ఆల్సో హౌఎవర్ బెటర్ అట్ ప్రియారిటైజింగ్ అండ్ వర్కింగ్ అవుట్ what really needs doing and then discarding the other things. అంటే ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారం ప్రతి మనిషికి 2 థింగ్స్ తెలియాలి. సో వాట్ ఆర్ దోస్ 2 థింగ్స్ అంటే ప్రియారిటీ బేస్ లో మనం మన యాక్టివిటీస్ ని లేకపోతే మనకున్న టాస్క్స్ ని ఎలా కంప్లీట్ చేయాలి, ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయం మనందరికీ తెలియాలి. ఎవ్రీ పర్సన్ మస్ట్ నో how to categorize our task basing on 2 parameters. Actually there are 4 parameters. Today I would like to tell, ఈ రోజు నేను ఏం చెప్తానంటే 2 parameters కోసం చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే అర్జెంట్. ఫస్ట్ పారామీటర్ ఏంటమ్మా? అర్జెంట్. మరి సెకండ్ పారామీటర్ ఏంటి? వాట్ ఇస్ ద సెకండ్ పారామీటర్? దట్ ఈస్ ఇంపార్టెంట్. మరి అర్జెంట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ అంటే ఏంటి తెలుసుకుందామా మరి? ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. See, they can do this because they understand the difference between urgent and important. అంటే ఇది ద పర్సన్స్ ఎవరైతే టైం ని చక్కగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఈ 2 పాయింట్స్ ని చాలా చక్కగా ప్రయారిటైజ్ చేస్తారనమాట. అంటే వాళ్ళకున్న టు డూ లిస్ట్ ఉంటుంది. సో మనం రోజులో ఏ ఏ పనులు చేయాలి అనేది మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు ఒక 20 వర్క్స్ ఉన్నాయనుకుందాం. సో 20 వర్క్స్ లో మనం we should write on a paper. మనం పేపర్ మీద రాస్తాం అనమాట. సో 20 వర్క్స్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ అర్జెంట్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఏమున్నాయి. అర్జెంట్ అంటే ఇమ్మీడియట్లీ మనం అటెండ్ అవ్వాలి ఆ వర్క్స్ కి, అర్థమవుతుందా? సో ఇమ్మీడియట్ గా అటెండ్ అయ్యే వర్క్స్ ని అర్జెంట్ అంటారు.
ఇంపార్టెంట్ అయిన వర్క్స్ ఇంపార్టెంటే, బట్ ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటివి ఏంటి, ఈ 2 రకాలుగా మనం చేసే పనుల్ని డివైడ్ చేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? సో లెట్ us go an important table, a famous person, స్టీఫెన్ కోవేస్ టైమ్ మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అన్నమాట. సో స్టీఫెన్ కోవే అనే ఆయన వండర్ఫుల్ టేబుల్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఈ క్వాడ్రంట్ టేబుల్ అంటారు. దీంట్లో ఏముంటాయంటే 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3 అండ్ క్వాడ్రంట్ 4. ఈ 4 క్వాడ్రంట్స్ ని ఈ 2 పారామీటర్స్ మీద బేస్ అయ్యి తాను డివైడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ క్వాడ్రంట్ లో సో ఇఫ్ యూ టేక్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇంపార్టెంట్ అర్జెంట్. సో మనకి ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయి, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ యాజ్ వెల్ యాజ్, ఓకే. సో ఈ 2 అవసరమైన పనులన్నీ మనం ఈ క్వాడ్రంట్ 1 లో రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? మన నెక్స్ట్ క్వాడ్రంట్ 2 కి వచ్చేసరికి ఈ క్వాడ్రంట్ 2 ఏంటి, ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. సో ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఆ కోవలోకి వచ్చిన వర్క్స్ అన్ని మనం ఈ టేబుల్లో రాసుకుంటాం అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. కొన్ని ఉంటాయి, దెర్ ఆర్ సమ్ వర్క్స్ విచ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. సో అటువంటి వర్క్స్ అన్నిటిని థర్డ్ క్వాడ్రంట్ లో రాసుకుంటాం. అండ్ కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏం వస్తాయి, నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ యాజ్ వెల్. సో అవి ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు. మరి అటువంటి పనులు ఇందులోకి ఏమొస్తాయి? ఓకేనండి. సో ఇలా 4 టైప్స్ గా మనకున్న వర్క్స్ ని డివైడ్ చేస్తాం అన్నమాట. మరి ఫస్ట్ క్వాడ్రంట్ కోసం కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఇంపార్టెంట్ అర్జెంట్ వర్క్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎప్పుడు ఎమర్జెన్సీస్ వస్తాయి అన్నమాట. అంటే సపోజ్ మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోలేదు అనుకుందాం. సపోజ్ a person at our home suffering from some kind of disease, so he needs immediate medical attention కదా. సో అది అర్జెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్. సో ఆ వర్క్ ని మనం ఆ ఫస్ట్ క్వాడ్రంట్ లో పెట్టుకుంటాం అన్నమాట. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఒక ఎగ్జామ్కి వెళ్ళాలి లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అవేంటి, ఇమ్మీడియట్ గా మనం అటెండ్ అవ్వాల్సిన వర్క్స్ కాబట్టి దే కమ్ అండర్ దిస్ ఇంపార్టెంట్ అర్జెంట్ క్వాడ్రంట్ లోకి వస్తాయన్నమాట. అర్థమైందా? మరి లెట్ us డిస్కస్ దిస్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ ఏంటి, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. మరి సెకండ్ కోఆర్డినేట్ లో ఏ థింగ్స్ వస్తాయి, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అంటే ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ మంత్ వర్క్స్ టెస్ట్ ఉంది, ఎగ్జామ్ ఉంది, లేదా నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ ఉంది, లేదా నెక్స్ట్ మంత్ ఎవరితో అపాయింట్మెంట్ ఉంది. సో ఇవన్నీ కంపల్సరీ జరగాలి. ఎగ్జామ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది, టెస్ట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది కదా. అంటే అది ఇంపార్టెంట్, ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్, సో ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం లేదు, బట్ కంపల్సరీగా చేయాల్సిన పనులు కాబట్టి అది ఇంపార్టెంట్, రైట్? సో దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ వి కేటగరైజ్ అండర్ క్వాడ్రంట్ 2. సో దానికి మనం ఏం చేస్తాము, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటాము, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాము. అర్థమైందా? సో ఇటువంటి వర్క్స్, అలాగే ఎక్సర్సైజ్, ఇమ్మీడియట్ గా ఎక్సర్సైజ్ చేయాలని రూల్ ఏం లేదు కదా. సో మన మార్నింగో లేకపోతే ఈవినింగో ఇంపార్టెంట్, ఎందుకంటే మన బాడీ మనం హెల్తీగా ఉండాలి అంటే మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రిక్రియేషన్ అంటే లిస్నింగ్ టు సాంగ్స్ అనో లేకపోతే మూవీస్ అనో అది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. సో ఇటువంటివన్నీ మనం క్వాడ్రంట్ 2 లోకి ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. వెరస్ కమింగ్ టు క్వాడ్రంట్ 3. సో క్వాడ్రంట్ 3 లోకి వచ్చేసరికి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. సో క్వాడ్రంట్ 3 లో సమ్ టైమ్స్ ఇట్ మే డిస్ట్రాక్ట్ యువర్ వే ఆఫ్ మూవింగ్. మీరు వెళ్తున్న దారిని తప్పిస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో వర్క్ చేస్తూ ఉన్నావు, వర్క్ చేస్తుంటే సడన్లీ నీ ఫ్రెండ్ లేకపోతే ఎవరో కాల్ చేశారు, ఇంటికి రమ్మన్నారు. అది నీకు ఇంపార్టెంట్ కాదు, బికాస్ యూ హ్యావ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ వర్క్స్. కానీ ఎవరో కాల్ చేసి పిలిచారు, రమ్మని చెప్పారు, అర్జెంట్ గా రావాలి అని చెప్పారు. సో అటువంటి వాటికి
నువ్వు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ ఇంక్లూడ్ అండర్ క్వాడ్రంట్ 3. ఓకేనండి. నౌ కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఇదేంటి, నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఇన్ దిస్ క్వాడ్రంట్. ఈ క్వాడ్రంట్ లోనే ఉన్న పారామీటర్స్ నే యూజ్ చేసి ఎక్కువ టైం వేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏం చేస్తారు, ఆల్వేస్ అడిక్టెడ్ టు మొబైల్లో గేమ్స్ ప్లే చేయడం కానీ, లేదా ఫేస్బుక్ లో నోటిఫికేషన్స్ చూడడం కానీ, లేదా యూట్యూబ్ చూడడం కానీ, లేదా వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇలా దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి చాలా టైం ని వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సి, ఈ టైం అండ్ టైట్ ఈజ్ వెయిట్ ఫర్ నన్, ఈ సామెత ఉంది కదండి, తెలుసు కదండి. సో మన కోసం టైము ఎప్పుడు వేచి ఉండదు. కాబట్టి మనకున్న టైంని మనం ఈ 4 క్వాడ్రంట్ ని యూజ్ చేసుకొని మనం చేయాల్సిన పనులను ఈ విధంగా డివైడ్ చేసుకొని, అందులో ఫస్ట్ క్వాడ్రంట్ కి సెకండ్ క్వాడ్రంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం సక్సెస్ వైపు నడవాలన్నమాట. వీ షుడ్ మూవ్ టువర్డ్స్ ద సక్సెస్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ టేబుల్. ఓకే, సో ఇది చాలా అద్భుతమైన టేబుల్. ఇది మనం యూజ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. వి గెట్ good results. Okay na? Next I would like to go for next slide. Okay, reduces stress and anxiety. So మనం వర్క్ ని ప్రాపర్ గా టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, రిడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇచ్చారు. ఓకేనా, టీచర్ హోంవర్క్ ఇచ్చారు, మనం ఈరోజు ఇంటికి వెళ్ళిపోయాము, ఇంటి దగ్గర హోంవర్క్ చేయలేదు, ఆడేసాము. ఓకే, టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. మార్నింగ్ లేచాము, తయారైపోయాము, హోంవర్క్ చేయలేదు, స్కూల్కి వెళ్ళాలి. సో వీఆర్ గోయింగ్ స్కూల్. సో అ థింగ్ రన్నింగ్ ఆన్ అవర్ మైండ్, మన బ్రెయిన్ లో ఒకటి రన్ అవుతా ఉంటుంది, అమ్మో టీచర్ ఇప్పుడు హోంవర్క్ అడుగుతారేమో, ఇప్పుడు నేను హోంవర్క్ రాయలేదు, అసైన్మెంట్ చేయలేదు, అడిగితే నా పేరు పిలిస్తే ఏమవుతుంది. సో దెన్ యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ యువర్ మైండ్ అండ్ బాడీ, రైట్. సో ఆ మైండ్ అండ్ బాడీలో ఈ ప్రెషర్ డెవలప్ అవడం వల్ల ఏమవుతుంది, సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్డ్ ఇన్ యువర్ బాడీ దట్ గివ్స్ ఆడ్ ఎఫెక్ట్స్ టు యువర్ మైండ్ అండ్ బాడీ యాజ్ వెల్. కాబట్టి మనం ఈ స్ట్రెస్, ఇటువంటి యాంగ్జైటీస్ లేకుండా ఉండాలంటే మనకి ఇచ్చిన టైంలో మనం మన వర్క్ ని కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇఫ్ యూ యూజ్ టైం productively, then it reduces your stress and anxiety. Next, better prioritizing of tasks and activities. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మీకు ఉన్న వర్క్స్ ని డైలీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఆఫ్టర్ యువర్ అబ్ల్యూషన్స్ యూ షుడ్ categorize or prioritize your tasks on a paper. సో బేసింగ్ ఆన్ స్టీఫెన్ కోవేస్ క్వాడ్రంట్ రూల్. అర్థమైందా? కాబట్టి అలా చేసుకుంటే మీరు టైం ప్రకారం మీ వర్క్స్ ఆన్ టైం కి మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ అలా చేసుకోకపోతే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఫూలిష్ టు స్టే ఓవర్ బర్డెన్. సో మీకు టైం నడుస్తున్న కొద్దీ ఎక్కువ వర్క్స్ మీ మీదకి వస్తూ ఉంటాయి. సో యు ఫీల్ ఓవర్ బర్డెన్, అంటే నువ్వు భరించలేనంత వర్క్స్ వస్తాయన్నమాట. డు నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ యువర్ వే. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొన్ని టాస్క్ ఉన్నాయి, సడన్ గా ఫోన్ చేశారు, లేకపోతే ఎవరో పిలిచారు, సో నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, నువ్వు ఈ వర్క్ చేయి, ఆ వర్క్ చేయి. సమ్ టైమ్ యూ షుడ్ సే నో టు దాట్ బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ వర్క్స్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రియారిటీస్, యూ హ్యావ్ యువర్ ఓన్ కేటగిరీస్, రైట్. సో ఆ ప్రియారిటీస్ కి నువ్వేమైతే అనుకున్నావు వాటికి నువ్వు కట్టుబడి ఉండాలి. అర్థమైందా? సో ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. సో మన వర్క్స్ మనం ముందు చేసుకొని ఆ తర్వాత ఇఫ్ దేర్ ఇస్ అ టైమ్ దెన్ వీ కెన్ గో ఫర్ అదర్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు డూ. ఓకే,
So next, managing time effectively helps the students or employees to meet the targets way ahead of deadlines. So ఇంకా ఇది ఏంటంటే స్టూడెంట్స్ అవనియండి, ఎంప్లాయీస్ అవనియండి, వాళ్ళ టైం ని కరెక్ట్ గా యూజ్ చేస్తే they can reach their deadlines or they can reach their targets, or the students they get to reach their goals, they get success ultimately. అర్థమవుతుందా? సో మీకు మీ సక్సెస్ కావాలంటే, మీరు మీ గోల్ రీచ్ అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ టు విన్ యువర్ ఎయిమ్, యూ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ అంబిషన్, మీ అంబిషన్ ఫుల్ఫిల్ చేయాలంటే మీకు ఇచ్చిన టైంని కంపల్సరీగా స్పెసిఫిక్ గా పర్టికులర్ గా మీరు ఏ విధంగా కేటగరైజ్ చేసుకున్నారో ఆ విధంగా యూటిలైజ్ చేసుకుంటే మీరన్నా సక్సెస్ సాధించగలుగుతారు. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ప్లేస్ అ పైవటల్ రోల్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ ఇండివిజువల్స్ ప్రొడక్టివిటీ. సో చూడండి ఈ సెంటెన్స్ ఎంత బాగుందో. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్, మీకున్న టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటే ఒక మంచి రోల్ ప్లే చేస్తుంది. ఇందులో మీరు చేస్తున్న ప్రతి టాస్క్ లో ప్రొడక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే మీరు చేసిన పని ఎంత క్వాలిటేటివ్ గా ఉంటుంది, చాలా క్వాంటిటేటివ్ గా ఉంటుంది, క్వాలిటేటివ్ గా ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి మీకున్న టైంని మీరు అర్థంగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొన్ని బెనిఫిట్స్ చేద్దాం. వాట్ ఆర్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్? మేక్స్ యూ పంక్చువల్ అండ్ డిసిప్లైన్డ్. సో మీరు ఏదైతే కేటగరైజ్ చేసుకున్నారో, ఏదైతే టైంలో కంప్లీట్ చేయాలనుకున్నారో ఆ టైంకి మీరు కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారు. అంటే యూ ఆల్రెడీ పంక్చువల్, టైంకి కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి పంక్చువల్ అవుతారు అండ్ డిసిప్లిన్డ్. మీరు ఏదైతే అనుకున్నారో, ఏ వర్క్ ఏ టైంకి ఎక్కడ చేయాలి అనుకున్నారో ఆ టైంకి ఆ వర్క్ అక్కడ చేస్తున్నారంటే యు ఆర్ వెల్ డిసిప్లిన్, యు ఆర్ ఆర్గనైజ్డ్ పర్సన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా? టు మేక్ ద జుడిషియస్ యూజ్ ఆఫ్ టైం. సో మరి మీరు ఆ టైంని ఎలా కరెక్ట్ గా వాడుకోవాలంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను. లెట్స్ టెల్ మీ అగైన్ ద సేమ్ థింగ్. సో ప్రిపేర్ టాస్క్ ప్లాన్. మీరు ఏం చేయాలి? ఒక టాస్క్ ప్లాన్ అనేది ఆర్ టు డూ లిస్ట్ అంటారు. సో అట్ ద స్టార్ట్ ఆఫ్ ద డే, సో ప్రతిరోజు ఉదయాన్న మన ఎబ్ల్యూషన్స్ అంటే కాలకృత్యాలు అన్నీ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎ టాస్క్ ప్లాన్ ఆర్ టు డూ లిస్ట్ ఆన్ ఎ పేపర్. Then sort out the activities which need to be done in a particular day as per your importance and urgency. So importance, urgency in the Stephen Covey quadrant rule చెప్పాను కదా, టెక్నిక్. సో అది యూస్ చేసుకొని మనం ఈ వర్క్ ని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. allocate specific time for each activity. ప్రతి యాక్టివిటీకి మనకి సుమారుగా తెలుస్తుంది ఈ పని ఎంత టైంలో అవ్వచ్చు. ఓకేనా? సుమారుగా తెలుస్తుంది ఈ పని ఎంత టైంలో అవ్వవచ్చు అనేసి. సో ఆ సుమారు అరౌండ్ టైం అనేది మనం రాసుకుంటాం. ఏ టైంకి ఈ పని స్టార్ట్ చేయాలి, ఏ టైంకి ఎండ్ చేసుకోవాలి అనే దానికి మనం ఇస్తాం అనమాట. నెక్స్ట్, మేక్స్ యూ మోర్ ఆర్గనైజ్డ్. సెకండ్ బెనిఫిట్ ఏంటి? మేక్స్ యూ మోర్ ఆర్గనైజ్డ్ అంటే ఈ విధంగా లిస్ట్ ఆఫ్ వర్క్స్ రాసుకున్నారు, అంటే టు డూ లిస్ట్ రాసుకుని చేయాల్సిన పనుల ప్రక్రియ రాసుకున్నారు పేపర్ మీద. దాన్ని మీరు కరెక్ట్ గా అవలంబిస్తున్నారు, అంటే ఫాలో అవుతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఏమంటారంటే ఆర్గనైజ్డ్ పర్సన్ అంటారు, వెల్ ఆర్గనైజ్డ్ పర్సన్ అంటారు. సో కీపింగ్ థింగ్స్ అట్ their proper places minimizes the time wasted on unnecessary search for books, projects, test papers, documents, files, folders and stationery items etc. Keep your study place, all workstation, meeting areas very clean and organized. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ బాగా చూడండి. మనం ఏంటంటే చాలా మందికి ఉన్న ఇష్యూ ఏంటంటే, మనం ఒక బుక్ తీసామనుకోండి, చదువుతాము, సడన్ గా డిస్ట్రాక్ట్ అవుతాం, ఆ బుక్ అక్కడే వదిలేస్తాం. అర్థమైందా? సో సమ్ టైమ్స్ మనం ఎక్కడికో బయటకు వెళ్తాము, సో మన బైసైకిల్ కి అవ్వచ్చు, లేకపోతే బైక్ కి అవ్వచ్చు, లేకపోతే పెన్, పెన్సిల్, ఎరేజర్ అవ్వచ్చు, పని అయిపోయిన తర్వాత వాటిని అక్కడే పడేస్తాం. ఇట్స్ కామన్ టు ఆల్, రైట్? సో ఆ పడేసిన తర్వాత మళ్ళా వెన్ ఎవర్ ఇట్ నీడ్స్, ఎప్పుడైతే మనకి అవసరం అయిందో మళ్ళా అవి సర్చ్ ఫర్ దోస్ థింగ్స్ ఇన్ సచ్ ఏ వే వి లూజ్ ఆర్ టైం. సో మళ్ళా వాటి కోసం మనం ఏం చేస్తాము? వెతుక్కుంటాము. సోఫా మీద ఉందా, బెంచ్ మీద ఉందా, టేబుల్ మీద ఉందా, బ్యాగ్ లో ఉందా, కంపాస్ బాక్స్ లో ఉందా అని వెతుక్కుంటూ ఉంటాం, రైట్? అవునా కదా? కాబట్టి ఆ టైం అనేది మీరు వేస్ట్ అవుతారు. సో మీరు పని అయిపోయిన తర్వాత దాని ప్లేస్ లో దాన్ని పెట్టడం వల్ల మీరు ఒక ఆర్గనైజ్డ్ పర్సన్ అవుతారు అనమాట. అర్థమవుతుందండి? సో మీరు ఏమైతే బుక్స్ తీయండి, లేదా ప్రాజెక్ట్స్ తీయండి, లేదా టెస్ట్ పేపర్స్, లేదా డాక్యుమెంట్స్, ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ ఎక్కడి నుంచి తీసారో యూ మస్ట్ కీప్ దోస్ థింగ్స్ అట్ దేర్ ఓన్ ప్లేస్ అగైన్. సో ఇన్ ఆర్డర్ టు
reduce your time wasters. అర్థమైందా? అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ కీప్ యువర్ స్టడీ ప్లేస్. ఎక్కడైతే చదువుతున్నారో అది హాల్ అవనివ్వండి, బెడ్రూమ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వర్క్ స్టేషన్ ఆర్ మీటింగ్ ఏరియాస్ షుడ్ బి వెరీ నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఆర్గనైజ్డ్ పర్సన్. ఓకేనా? మరి నెక్స్ట్ లెట్స్ గో ఫర్ అనదర్. బూస్ట్ యువర్ మొరాల్ అండ్ కాన్ఫిడెన్స్. చూడండి, మీ మొరాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేస్తుంది. అంటే మీ కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేసుకుంటారు, కాన్ఫిడెన్స్ ని పెంచుకుంటారు అనమాట. అకంప్లిషింగ్ టాస్క్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ ఫ్రేమ్ మేక్స్ యూ పాపులర్ ఇన్ ద ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ పియర్స్. సో మీ టైం మీరు అనుకున్నట్టుగా యూటిలైజ్ చేస్తే యూ విల్ బి పాపులరైజ్డ్. మీ గ్రూప్స్ లోనే తీసుకోండి. ఇప్పుడు మీ స్కూల్లో మీరు ఏదో ఒక మంచి వర్క్ చేస్తారు, అనుకోకుండా మీరు ఏదో మీరు ఇచ్చిన పని అంతా కరెక్ట్ గా టైంకి చేస్తున్నారు అనుకోండి, టీచర్ అన్నారు అనుకో, జగదీష్ నువ్వు ఇచ్చిన పనులన్నీ చాలా టైంలోకే కంప్లీట్ చేసేస్తున్నావు అంటే జగదీష్ అనే పేరు నోటెడ్ అవుతుంది మీ క్లాస్ రూమ్ లో. అవునా కదా? మీకు అన్ని మీలో చాలా మందికి ఇది అవే ఉంటది కదా, ఈ విధంగా జరిగే ఉంటుంది కదా. కాబట్టి మీరు పాపులరైజ్ అవ్వాలంటే యూ షుడ్ యూస్ టైం properly on time. So you must complete your works on time or within the time anamata. Okay na? Next, people who understand the value of time are the ones who manage to stand from the crowd. So ఎవరికైతే టైం విలువ అనేది తెలుస్తుందో జనాల్లో ఒక్కడిగా మిగులుతారు అనమాట. సో వాళ్ళే లీడర్ అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో టైం మేనేజ్ చేయడం తెలిసిన వాళ్ళు మంచి గొప్ప లీడర్ అవుతారు. Individual who finish off work on time are looked up to by others and are always center of attention everywhere. So అంతేకాకుండా ఆ పర్సన్ ఎవరైతే ద పర్సన్ హూ మేనేజెస్ టైం యాక్యురేట్లీ అప్రోప్రియేట్లీ దెన్ ఎవరైతే కరెక్ట్ గా టైం అనేది ఇంపార్టెన్స్ అనేది తెలుసో వాళ్ళు ఎక్కడున్న సెంటర్ ఆఫ్ అటెన్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్టివ్ గా కనబడతారు అనమాట. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. Act in on-time commitment. So to help you get started, I have picked out the 4 most important pieces of time management concept and outlined them here for you. So ikkada మేము ఒక 4 థింగ్స్ మీకు కేటగరైజ్ చేసి ఇచ్చాము. అవి ఏంటంటే ఫస్ట్ ది ఎలిమినేట్ ద అన్నెసరీ. సో మనం రాసుకున్న టు డూ లిస్ట్ లో ఏవైతే నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ ఉన్నాయో అవన్నీ టైం వేస్టర్స్ అనమాట. అవి నెసరీ కావు. సో వాటిని మనం ఎలిమినేట్ చేసేయాలి. దిస్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ట్రూ ఎవ్రీ డే. సో అటువంటివి అవాయిడ్ చేయడం వల్ల మీ ఫుల్ డే అనేది చాలా ప్రొడక్టివ్ గా, చాలా ఎఫిషియెంట్ గా అనేది ఉంటుంది. సో కాబట్టి ఎలిమినేట్ ద అన్నెసరీ ఫస్ట్ థింగ్. ఓకే, ప్లాన్ యువర్ వర్క్ అకార్డింగ్లీ. సో ఏ వర్క్ అయితే ఇంపార్టెంట్, అర్జెంట్ అనే వాటిని మీరు కేటగరైజ్ చేశారో వాటినే మీరు బాగా దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. నో వెన్ టు మల్టీ టాస్క్. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం 2 to 3 వర్క్స్ అట్ ఏ టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి వాటిని మీరు జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్, రిడ్యూస్ ఇంటరప్షన్. అంటే ఇంటరప్షన్ ఏంటంటే మనం ఒక వర్క్ చేస్తుంటే సంబడి విల్ కమ్ అండ్ దే గివ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. సో మనల్ని వేరే మనం చేస్తున్న పనిని అదుపు తప్పిస్తారు అనమాట. సో అటువంటి వాటిని మనం వెంటనే చెప్పాలి, వెంటనే నీకు కొద్దిగా వర్క్ ఉంది, నేను మళ్ళీ మీకు ఐ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్, వీలైనంత తొందరగా ఆ ఇంటరప్షన్స్ కి మనం దూరంగా ఉండాలి. ఓకేనా? ఓకే, హలో సార్, క్లాస్ అయిపోయిందండి? సార్ అయిపోయిందా సార్ క్లాస్? I want to conclude here for today. Thank you for the opportunity, sir and madams as well, to give my demo. Thank you very much. Jai Hind, Jai Bharat. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా బాగా చెప్పారు క్లాసు. అండ్ మనం మళ్ళీ సోమవారం కలుద్దామండి షార్ప్ 10 o'clock మనం. సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. మన క్లాసెస్ కూడా కరెక్ట్గా షార్ప్ 10 o'clock స్టార్ట్ అయిపోతాయి. అప్పటికి నేను మీకు ఇంటిమేషన్ ఇస్తానండి ముందు రోజు. ఓకే సార్? సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మిమ్మల్ని చూడొచ్చా వీలైతే?
అంటే నేను యాక్చువల్గా ఇంటి దగ్గర ఉన్నాను సార్ నేను. That's okay, sir. No issue, no issue. And thank you very much for the opportunity, sir. Thank you very much. వీలైతే కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. If there are any areas of improvement, please let me know so that I can work on it. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. Bye bye. Have a nice day, all of you.